హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ శ్రీజాని. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. దీని పేరు వచ్చేసి కేరళ స్టైల్ కలతప్పం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ముందుగా ఒక ఖాళీ బౌల్ అయితే తీసుకుని ఒక కప్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక కప్ రైస్ తీసుకుని 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. 3 టైమ్స్ వాష్ చేసుకుంటే బియ్యం అన్నవి మనకి తెల్లగా ఉంటాయి కదా. ఆ వాటర్ అన్నవి పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతాయని అయితే 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, 3 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక 3 లేదా 4 గంటల పాటు అయితే ఖచ్చితంగా అయితే నానబెట్టుకోవాలన్నమాట. 4 గంటలు, నేనైతే 4 గంటలు నానబెట్టుకున్నాను అనమాట. 4 గంటల తర్వాత తీసి చూస్తే చూడండి, మూత అన్నది తీసి చూస్తే మనకి రైస్ అన్నది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నానిపోతే సరిపోతుందన్నమాట. చూసారు కదా, అలా నానిపోయిన రైస్ని అయితే నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ రైస్ మొత్తాన్ని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనం వేసుకున్న మిక్సీ జార్లో రైస్ అయితే వేసేసుకున్నాం కదా. రైస్ తర్వాత ఒక ఎలాచి అండ్ అలానే పావు కప్పు రైస్ అయితే వేసుకున్నాను. కొంచెం అంటే ఒక కప్కి తక్కువగా రైస్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను అనమాట. ఒక స్పూన్, హాఫ్ టీ స్పూన్ అనమాట జీలకర్ర అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక మంచి థిక్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుని చక్కగా బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇలా అందులో ఏమైనా తుప్పు అలాంటివి ఉంటే పోతాయి అన్నమాట. అంటే పరకలు అలాంటివి ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే పోతాయని అయితే నేనైతే ఇలా జల్లెడ పట్టుకున్నాను అనమాట. ఇలా జల్లెడ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే చక్కగా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బియ్యంలో అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇందాక పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఏమి దుమ్ము రాకుండా ఉంటుందన్నమాట జల్లించుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. విజిల్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్ని అయితే తీసుకుని కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. గీ కాకుండా కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొబ్బరి నూనె టేస్ట్ అయితే అంత ఫ్లేవర్ అయితే నాకు అంతగా నచ్చదు అనమాట. అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. గీ అయితే యాడ్ చేసుకున్నాను. వీలైనంత వరకు గీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆ కుక్కర్లో గీ అయితే వేసుకున్నాం కదా. గీ వేసుకున్న తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, అక్కడక్కడ తగులుతూ అలా చాలా బాగుంటుంది అనమాట. బెల్లము బియ్యం పేస్ట్ని అయితే కలిపేసాం కదా, ఆ పేస్ట్ని అయితే కుక్కర్లో వేసి ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుంటే కలతప్పం రెడీ.